దౌలతాబాద్ గ్రామంలో గౌడ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇట్టి కార్యక్రమం ఇచ్చేసినటువంటి గౌడ నాయకులకు వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా నా నమస్తమాంజలు తెలియజేది ఒకటే గౌడులకు అందరికీ సర్దార్ పాపన్న గారి గౌడ్ గారి విగ్రహాన్ని దౌలతాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి మన సహాయ సహకారాలు కూడా ఉంటాయి. నా వంతు కూడా వారు ఏం పోతున్నా కూడా సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాం. తప్పకుండా విగ్రహాన్ని వచ్చే ఆగస్టు 18 వరకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వారికి మనవి చేస్తా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఆయన తన కాలంలోనే సామాజిక న్యాయాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహారాజు అని చెప్పుకోవచ్చు. ఎలాగైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబుని పరిపాలనని ధిక్కరించి ఆయనకు ముచ్చంటలు పట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని గడగలాడించిండో, ఆ సమయంలో ఈయన గోల్కొండ కోటని బద్దలు కొట్టి గోల్కొండ కోట మీద 7 నెలలు బహుజన జెండాను పాతి రెపరెపలాంటి గొప్ప ధీరుడు బహుజన వీరుడు మా సర్దార్ సర్వాయి పాపన్న. కోటని కిలాషాపూర్ కోటని భువనగిరి కోటను కూడా ఆక్రమించినటువంటి మొట్టమొదటి మొనగాడు మన బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి అలాంటి చరిత్ర ఎందుకు చదవలేరు? ఎక్కడ పోయింది అంటే ఆంధ్ర పాలకులు దీన్ని అణచివేసారు, ఆంధ్ర పాలకులు దీన్ని పుస్తక పాఠ్యంలో రాయలేదు కాబట్టి మన చరిత్ర తెలవలే. ఈ రోజు ముఖ్యమంత్రి కానీ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరు కూడా మన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే ఇది చరిత్ర అని చెప్తారు, మీరు హీరోలు అవుతారు. కాబట్టి ఈ చరిత్రను ఎవరు చెప్పడు. చెప్పుకోవాలంటే బహుజనులుగా మనమే చెప్పుకోవాలి. మనమే మన పిల్లల్ని ఆయుధాలుగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.